మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలన్నట్లయితే వీరికి అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి రవి, చంద్రుడు, శుక్రుడు, శని సంచార స్థితి ఉండటం వలన అష్ట కష్టాలు అన్నీ ఒకేసారి వచ్చినట్లుగా ఈ ఆదివారం అమావాస్య రోజున వీలైనంత వరకు దూర, వాయు, జల ప్రయాణాలకు దూరంగా ఉండడం, ఆవేశంగా లేకుండా ఉండడం, అనర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడం, వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సూర్యారాధన, వీలైనంత వరకు ఆ రోజు ప్రశాంతంగా ఉండేటువంటి ఏర్పాట్లు చేసుకోగలగాలి. కనుక జల ప్రయాణాలు, దూర ప్రయాణాలు, వాహనాలతో, యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు నవధాన్యాలను అన్నిటి కలిపి కేజీంబావును ఏర్పాటు చేసుకొని ఒక తెలుపు రంగు క్లాత్లో మూట కట్టి కాళభైరవ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకొని పూజ చేసుకొని దగ్గరగా ఉండబడిన శివాలయంలో ఈ నవధాన్యాలతో అర్చన చేసుకొని ఈ నవధాన్యాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఏర్పాటు చేయడం కానీ, ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం మీకు యోగదాయకం. అలాగనే ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ అష్టకాన్ని వినడం వలన, కాళభైరవ స్వామి పూజలో పాల్గొనడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. తరచుగా గొడవ పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, 490 కేసులు పెట్టుకోవడం, అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు, పాదాలు, జంతు మైత్రి ఎలా కలుస్తుంది, వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు, అయిన దంపతులు ఎందుకు తరచూ గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ, వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరును బట్టి, మీ రాశిని బట్టి, మీ గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కిందను సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన, మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.